హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు పుష్కలంగా లభించే, అలాగే తేలికగా అందరికీ అందుబాటులో దొరికే ఒక మంచి ఆహారంగా బొప్పాయి అని చెప్పుకోవచ్చండి. మరి ఈవేళటి మన వీడియోలో బొప్పాయితో పాత రోజుల్లో లాగా తక్కువ నూనెతో రుచికి రుచి, పోషకాలకి పోషకాలను అందించే టేస్టీ బొప్పాయి ఆవకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మరి స్కిప్ చేయకుండా వీడియోనంతటిని చూసేయండి ఫ్రెండ్స్. ఈ బొప్పాయి కర్రీ అయితే రోటీతో కానీ అలాగే రైస్తో కానీ చాలా బాగుంటుందండి. మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బొప్పాయితో కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దాం. దీనికోసమైతే ముందుగా ఆవపిండిని ప్రిపేర్ చేద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 స్పూను వరకు జీలకర్రను వేయాలి. అలాగే అదే స్పూనుతో 1 స్పూన్ వరకు బియ్యంను వేయాలండి. అలాగే అదే స్పూన్తో 1 స్పూన్ వరకు ఆవాలను వేయాలి. తరువాత దీనిలో ఒక చిన్న టమాటా, అలాగే కొన్ని వెల్లుల్లి రెవ్వలు, అలాగే చిన్న అల్లం ముక్కను వేసి కొన్ని నీరు వేసి వీటిని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేయాలి. తరువాత అయితే ఇక్కడ నేను ఒక బొప్పాయిని తీసుకున్నానండి. ఈ బొప్పాయిని కట్ చేసి దీనిలో ఉన్న గింజలన్నిటినీ తీసేయాలి. తరువాత ఈ బొప్పాయిని చెక్కంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా బొప్పాయిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. బొప్పాయిలో పాలు ఉంటాయండి, అందుకని 2-3 సార్లు శుభ్రంగా ఈ బొప్పాయి ముక్కల్ని కడగాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొన్ని నీరు వేయాలండి. ఈ నీటిలో 1 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పును వేయాలి. తరువాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలను వేయాలి. ఈ ముక్కలను వేసి ఒకసారి కలిపి వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ బొప్పాయి హెల్త్కి చాలా మంచిదండి. బరువు తగ్గాలి అనుకునేవారు మీ డైట్లో ఈ బొప్పాయిని చేర్చినట్లయితే మీ వెయిట్ లాస్ ప్రాసెస్లో మీ శరీర పోషకాలు తగ్గకుండా యాక్టివ్గా ఉండగలరు. అందుకని ఈ బొప్పాయిని రెగ్యులర్గా తినటానికి ట్రై చేయండి. ఈ బొప్పాయిని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలండి. చూడండి, ఎక్కడైతే బొప్పాయి ముక్కలు మెత్తపడ్డాయి. ఈ ముక్కలను ఉడికించేటప్పుడు కొద్దిగా నీరు వేయాలండి. ఎక్కువగా నీరు వేసి ఉడికించినట్లయితే నీరు పారవేయవలసి వస్తుందండి. అందుకని తక్కువ నీరుతో ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన ముక్కలను ఒక స్ట్రెయినర్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకుందాము. తరువాత కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కరివేపాకును వేయాలి. తరువాత దీనిలో 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలండి. ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలను కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తరువాత దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బొప్పాయి ముక్కలను వేయాలి. ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇలా బొప్పాయి ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం వేయాలి. అలాగే దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును వేయాలి. ఉప్పు పసుపు ముందుగా ఉడికించేటప్పుడు వేసాం కదండి, ఇప్పుడు ఉప్పును సరిచూసి వేయాలి. ఇవి వేసిన తర్వాత వీటిని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఆవాల పేస్ట్ను వేయాలి. ఇలా ఈ ఆవాల పేస్ట్ను వేసిన తర్వాత ఈ ముక్కలకు బాగా ఈ ఆవాల పిండి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ ఆవపిండి వేసిన తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. తరువాత దీనిలో 1-2 స్పూన్ల వరకు కొబ్బరి తురుమును వేయాలి. ఇలా కొబ్బరి తురుము వేయటం వలన కర్రీ మరింత టేస్ట్గా వస్తుందండి. ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలో ఒక చిన్న గ్లాసు వరకు నీరు వేయాలి. ముందుగానే ఉడికించుకున్నాం కదండి బొప్పాయి ముక్కలను, ఎక్కువగా నీరేమీ అవసరం లేకుండా ఒక చిన్న గ్లాస్ నీరైతే సరిపోతుంది. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా నీరు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని మగ్గించుకోవాలి. చూడండి, కర్రీ అంతా దగ్గర పడిందండి.
ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దించేయాలి. చూడండి, ఎక్కువ గ్రేవీ లేకుండా అలాగని ఫ్రైలా కాకుండా కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బొప్పాయి కూర అయితే పిల్లలకు కానీ లేదంటే బాలింతలకు కానీ చాలా మంచిదండి. మరి ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈ హెల్దీ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.